ద వండర్ఫుల్ ట్యూషన్ మాస్టర్ ని నేను అన్నమాట. ప్రపంచంలో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా నా దగ్గర చదువుకున్నటువంటి స్టూడెంట్స్ అన్నమాట. ఖుష్బు గారు నా దగ్గరకు వచ్చారు, ఏమండి నేను 10th పాస్ అవ్వలేకపోతున్నాను అని. దగ్గరుండి నేనే టోటల్ స్టడీని రిఫర్ చేపించి దగ్గరుండి చదివించాను. 9 తర్వాత నేను స్కూల్ కి వెళ్ళాను. ఒక రోజు వాళ్ళ అమ్మగారు నా దగ్గరకు వచ్చి, మా అమ్మాయి 9th పాస్ అవ్వలేకపోతుంది, నువ్వే పాస్ చేయించాలి అన్నారు. దగ్గరుండి నేనే పాస్ చేయించాను. ఇప్పుడు జడ్జిలా మా అమ్మ ఏజ్ లో ఉన్నావు నువ్వు, అది ఒప్పుకుంటావా? మేడం మీరు ఫామ్ లో ఉన్నారు, ఒక నిమిషం మర్చిపోతాం. ఒక్కోసారి కృష్ణభవన్ గారు కూడా నా దగ్గరికి ట్యూషన్ కి రారు. ఎందుకు వస్తారు? ఆయనకి ఏం అవసరం, మేము ఆయన దగ్గరికి ట్యూషన్ కి వెళ్ళి పంచులు నేర్చుకుంటూ ఉంటాం అనమాట. ఓకే, ఎనీహౌ కొన్ని సంవత్సరాలుగా నేను ఒక విద్యార్థికి తెలుగు నేర్పిస్తూ ఉన్నాను. ఆ విద్యార్థికి ఎంతవరకు తెలుగు వచ్చిందో ఏదో చూద్దాం. ప్లీజ్ వెల్కమ్. మాస్టర్ గారు, ముందుగా మీకు నేము సోము అంజలి. ముందుగా నాకు నేము సోము అంజలి. అమ్మా అది నేము సోము అంజలి కాదమ్మా. అయ్యా బాబోయ్, అయ్యో బాబు మీకు కూడా గుర్తులేదా? అది నేము సోము అంజలి కాదమ్మా, నమస్సుమాంజలి. ఇవన్నీ కాదు మాస్టర్, నాకు సందులో సమోసా పరాయి పదులు నేర్పించండి. పరాయి పొదల పరాయి పొదలు కాదమ్మా, పర్యాయ పదాలు. నీకు తెలుగు నేర్పిస్తే నా తెలుగు మర్చిపోయేటట్టున్నా. వెళ్ళి కూర్చో సార్. ఇకపోతే నా దగ్గర చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. ప్లీజ్ వెల్కమ్ స్టూడెంట్స్. ఏరా వచ్చిందా? నిన్న చెప్పిన ప్రశ్నలకి ఈ రోజు సమాధానం వచ్చిందా? ఇలా అయితే జీవితం ఏమైతుందిరా? నమస్కారం సార్. నమస్కారం. వీడొక్కడే మంచి స్టూడెంట్ అండి. ఏంట్రా ఇంకేంటి విషయాలు? సార్ ప్రపంచం నాశనమైపోతుందని బాధ వేస్తుంది సార్. రశ్మి ఏమైపోతుందని బాధ వేస్తుంది సార్. ఇంతకు ముందు ప్రపంచం అన్నావు కదరా? నా ప్రపంచమే రశ్మి సార్. ఏంట్రా ఎపిసోడ్ మొత్తం నన్నే వేసుకుంటున్నారు? ఏరా చదవరా? చదవకపోతే నాశనం అయిపోతావురా. అమ్మా నువ్వు ఎలాగైనా పాస్ అవ్వాలమ్మా. సార్ మీరేం కంగారు పడకండి సార్, నేను 2nd క్లాస్ తప్పకుండా పాస్ అవుతాను సార్. నువ్వు 2nd క్లాస్ కాదు తల్లి, 7వ తరగతి. అయ్యో సారీ సార్, మర్చిపోయాను. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? మీ జ్ఞానం ఎలా ఉందో వీళ్ళందరికి తెలిసేలా చేస్తాను. కూర్చోండి. ఏరా జీర్ణక్రియ బొమ్మ ఏరా అంటే ఎడం చేతి బొమ్మ కుడి చేతి బొమ్మ వేసావు దేనికిరా? ఫస్ట్ ఈ చేత్తో స్టార్ట్ అవుతుంది సార్, ఈ చేత్తో ఎండింగ్ అవుతుంది సార్. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఏరా బాబు ఇక్కడ ఏం రాశారా? మిత్రుడికి లేఖ రాయండి అంటే రాయలేదు. రాసిన సార్. రాస్తే ఎక్కడుంది చూపించరా? సార్ రాసి పోస్ట్ బాక్స్ లో పెట్టినా సార్. ఇట్లయితే ఎట్లారా? ఒరే డైనోసార్లు ఎందుకు అంతరించిపోయాయి? వాటికి కూడా మీరే ట్యూషన్ చెప్పుంటారు సార్. వీళ్ళని ఇట్లా కాదు గాని క్యాచ్ పట్టుకోండిరా, మళ్ళీ నాకేయండి. అది అయినా సార్ ఇవెందుకు చెప్పిస్తారు సార్? ఒరే క్రికెట్ పాస్ అవ్వాలంటే బాల్ పట్టుకోవడం రావాలరా. మిమ్మల్ని ఎగ్జామ్ రాయించాలంటే చిట్టీలు కొట్టడం పాస్ అవ్వాలి. మీకు చిట్టీలను ఎలా కొట్టాలో దరిద్రంగా ఒక పాస్టర్ నేర్పిస్తున్నాడు రా. లేండి ఎగ్జామ్ హాల్కి వెళ్దాం. మీది నాదే మేడం ఎగ్జామ్ సెంటర్. పిల్లలు రండిరా. టీచర్ గారు నమస్కారం. పిల్లలు ఎవ్వలన్న చిట్టీలు పెట్టిర్రనుకో ఇడ పెట్టుర్రి, లేదంటే ఒక్కొక్క తలకాయలు ఎత్తాయి. లైన్లో నిలబడిన ముందుగాల చెప్పరా, పెట్టినా ఏమైనా చిట్టీలు? నేను ఎందుకు పెడతాను మేడం, ఎలా కనిపిస్తున్నాడు మీ కంటికి? చిట్టీలు పెట్టే వాళ్ళ కనిపిస్తున్నా, నన్ను కదిలి సంవత్సరాలు ఆడతాయి మేడం. అవ్వ నువ్వు ఎంత క్యూట్. ఏందిరా ఇది? చెప్పాను కదా మేడం అక్షరాలు రాలుతాయని. అక్షరాలు రాలుతాయా? గిస్సొంటి పంచులు వేసినవనుకో పండ్లు రాలుతాయి. అయినా నిన్ను కాదురా అనాల్సింది, డకోటా ఐడి వేసిన వాళ్ళు ఎవరిని? మా సారే మేడం. సార్ గారు రండి సార్. పిల్లలకు చదువు చెప్పాలి గాని చిట్టీలు ఎట్లా పెట్టాలో చెప్పొద్దు సార్. అది నేను పెట్టలేదు మేడం. అవునా? మళ్ళీ వీడు అబద్ధం చెప్తారా? పిల్లలు అబద్ధం చెప్పారు కదా మేడం. అది కాదు మేడం, మీకు అర్థం కావట్లేదు. పిల్లలకు చిట్టీలు పెట్టిస్తావురా, చిట్టీలు పెట్టిస్తావు. చెప్పు
అవు మేడం. అవునా ఒకసారి తీసి చూస్తా. వద్దు మేడం దిష్టి తాకుతుంది. తీయరా ఇవన్నీ ఏందిరా? అయ్యో మేడం నాకు ఇవి ఎట్లా వచ్చినా నాకు తెలియదు మేడం. డకోట్ ఐడియా ఇచ్చిన లెవెల్ మా సార్ మేడం. సార్ బాబు నువ్వు చదువు చెప్పవు షిట్టిల్ పెట్టమని చెప్పు. దేనికి పనికొస్తావురా? దేనికి పనికొస్తావురా? ఏమన్నా టీమ్ లీడర్ నేనన్నట్టు సరే కూర్చోండమ్మా నేను ఎగ్జామ్ పెడతా. ఇక ఎగ్జామ్ పెడుతున్నా అందరూ మంచిగా రాయాలి బాబు. షిట్టిలు ఎవ్వరు పెట్టొద్దు అర్థమైతుందా? రాయర్రి ఎగ్జామ్. ఓ మై గాడ్ సార్ వీళ్ళందరూ చిట్టీలు దొరికిపోయారు. వీళ్ళని ఎట్లాగైనా పాస్ చేయాలి, లేకపోతే నా ఫ్లెక్స్ మీద నా బొమ్మ పడుతుంది. మేడం మీకు సమోసా అంటే ఇష్టమని సమోసా తెచ్చాను మేడం. ఓ అవునా థ్యాంక్ యూ. ఈ సమోసా అంటే మా బబ్బు గడికి చాలా ఇష్టం మేడం. ఇది అవునా రాయర్రి ఎవ్వరు కూడా షిట్టిలు కొట్టొద్దు. వీళ్ళేంది ఇప్పటిదాకా ఒక్క ముక్క రాయలే, అది రాగానే రాత్తురు. ఏంటంటే సంగతి? వాటర్ బాటిల్ మీద రాసేసా మేడం. వాటర్ తెచ్చాను మేడం. ఏయ్ నువ్వు ఇంకొకసారి వచ్చినా అనుకో మంచి కూడా బాబు చెప్తున్నా పో. ఓకే నన్ను ఇంకా రావద్దంటున్నారు. ఆ రిషి గారి డైపరే మీకు దిప్పు. అరే రిషి ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా? ఎవరికైనా డౌట్లు ఉన్నాయా? ఏం లేదు మేడం. అవునా సరే సరే లేవుండ్రా మీరు. ఏందిరా ఇది? తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్. ఏందిరా ఎవరిచ్చిర్రా నీకు ఐడియా? మా సారే మేడం. అరే సార్గా ఇట్ రారా నీ అయ్యా. మేడం ఏందిరా నీకు సిగ్గు లేదురా? ఎన్నిసార్లు చెప్పిండ్రా పిల్లలకు చదువు నేర్పి షిట్టిలు పెట్టద్దురా. ఎవ్వల కన్నా మీరు చదువు ఎప్పుడు కానీ షిట్టిలు మాత్రం పెట్టకుర్రు అర్థమైతుందా? పారి నడువుర్రి. గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి. ఒకసారి అమ్మ ట్రై చేస్తే తిరిగి రాని అనంత లోకాలకి వెళ్ళిపోయింది నాన్న. మళ్ళీ ఇప్పుడు వస్తుంది నాన్న. అక్కడికి వెళ్ళడమే గానీ మళ్ళీ తిరిగి రావడాలు ఉండవు నాన్న. నన్ను ఎవరు ఎత్తుకుంటా చెప్పు నాన్న ప్లీజ్ ప్లీజ్. ఎత్తుకుంటారు? ఎవరు? ఇక్కడే ఉన్నారు. ఏది ఏది ఎక్కడ ఎక్కడ ఎక్కడ? ఈ సెట్ లో నీకు ఒక మేనత్త ఉందిరా. అత్తనా? అది అనసూయ మేనత్త. అత్త అత్త ప్లీజ్ అత్త ఎత్తుకో అత్త ప్లీజ్ అత్త ఎత్తుకో అత్త. మంచి సింక్ లో ఉన్నాను అత్త సంకలు వేసుకో అత్త. సింక్ లో ఉన్నాను సంకలు వేసుకోవాలా? నా తండ్రి. అత్త ఏంట్రా? నువ్వు ఎందుకు ఇంటికి రావో తెలీదు, నువ్వు నన్ను ఎందుకు ఎత్తుకోవో తెలీదు. కంటికి కనిపించిన ఆకలితో బయటకి కనిపించిన యుద్ధం చేస్తున్నాను అత్త. వీలైతే క్షమించు లేదా మన్నించు, కానీ ఒక బిర్యానీ ప్యాకెట్ కొనిపించత్త. బిర్యానీ ప్యాకెట్ కొనిపించు. నేనేదో నీకేదో కనిపెట్టినట్టు పోయి మేనత్తని అడుగుతావేంటి బిర్యానీ ప్యాకెట్? మరి ఏం చెప్పమంటావు నాన్న? సారేమో నమలాజన నరేష్ అన్ననేమో భోజనానికి పిలుస్తే వాళ్ళేమో వచ్చి నాకు చెప్తున్నాను. ఏంటో తెలుసా? ఏమని చెప్తున్నారు? వాడు బిర్యానీలో తిన్న పీసుల గురించి చెప్తుంటే నా గుండె పీసులు పీసులు అయిపోతుంది నాన్న. పీసులు పీసులు అయిపోతుంది. నీ గురించి నాకు బాగా తెలుసు. స్కూల్కి వెళ్ళాల్సి వస్తుంది కదా అని చెప్పి పెద్ద పెద్ద డైలాగ్ స్కూల్కి వెళ్ళావా? వర్షం పడుతుందని ఆగా. మరి ఈ రోజు వర్షం పడుతుందని ఆగా. మరి రేపు? రేపు ఖచ్చితంగా వెళ్తాను నాన్న. ఎందుకో? రేపు సండే. నానా ఏంటి? నాకు ఒక కథ చెప్తావా? తప్పకుండా చెప్తాను. జబర్దస్త్ అనే ఒక రాజ్యం, అందులో హాస్య నట చక్రవర్తి రాకింగ్ రాకేష్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. నాకు నిద్ర వస్తుంది, నిద్రపోతా. నిద్రపో. పోవాలని నాకు ఉందిరా, కాకపోతే ఈ మధ్య పడుకున్నప్పుడల్లా కళ్ళు వస్తున్నాయి. ఏ కళ? నన్ను ఒక వరద ముంచెత్తినట్టు కళ వస్తుందిరా. ఓ నీకు అది కళ అనిపించిందా? ఈ రోజు కూడా నీకు రాత్రి అవునా? యాజ్ ఇట్ ఈజ్ నాకు మళ్ళీ అదే కళ వస్తుందా? ఖచ్చితంగా. ఈ కళలు రాకుండా ఉండాలంటే నేనేం చెయ్యాలి? నాకు డైపర్ కనిపించాలి. గలగలలాడుతున్న గోదావరిలా, విలవిలాడుతున్న కన్నీటిలా, నేను బెడ్ పై ఉండగా ఆ పరుపునే తరపగా నాకెందుకో ఉందిగా హాయిగా. ఆరేసుకోబోయి పోసేసుకున్నాను. హరి హరి హరి. ఏంట్రా పాటలు? ఎవరన్నా పోసుకునేటప్పుడు పాట పాడుతున్నా అంటారు, నువ్వేంటారు దాన్నే పాటలు పాడేస్తున్నావు? పడుకో, లేకపోతే హాస్య నట చక్ర
నిద్ర వస్తుంది ఓకే నాన్న. ఏం నడుస్తుందిరా? ఈవెంట్ అయితే 50 సీరియల్ అయితే 70 సినిమా అయితే. నువ్వు నాకంటే మరీ ఎక్కువ చెప్తున్నావు కదరా రేట్లు. నేను దాని గురించి అడగట్లేదురా. ఏంట్రా బెదిరెత్తావు? ఏంట్రా నేను చంపేస్తారే. నువ్వు తరిచావురా. చంపేస్తారా? నేను ఒక్కసారి రా అన్నాను రా. నువ్వు 10 సార్లు రా అన్నావురా నన్ను. నేను ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వచ్చాను రా. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ రాలేదురా. ఒక్కొక్క తొక్కుతూ వచ్చారా? అరే నాకు కొట్టాలని ఉంది కానీ కొట్టలేనురా నేను. నువ్వు కొట్టేది బాడీల మీద కదరా, కొంతమంది కడుపుల మీదరా. ఎవర్రా ఇవన్నీ నీకు నేర్పించింది? మోసం చేసిన వాళ్ళందరూ నేర్పించారా? అవన్నీ ఉత్తుత్తమ్మ నమ్మకూడదు. ఈ సెట్ లో నేను వెరీ టాలెంటెడ్ కదా. అవన్నీ పుకార్లు. అరే గెటప్ ఎలా ఉందా? ఇది గెటప్ రియల్ లైఫ్ అనుకున్నానే. సరే గానీ హ్యాండ్ ఇయ్యి, మనం దొంగతనానికి వెళ్దాం. ఇలా హ్యాండ్ ఇచ్చేవాడిని నేను పట్టుకోను. ఇదే ఇల్లురా. నువ్వు అట్టెళ్ళు, నేను ఇటెళ్తా. లేదురా నేను అటే వెళ్తా. అరే నేను చెప్పాను కదా నువ్వు అట్టెళ్ళు, నేను ఇటెళ్తా. నేను అటే వెళ్తా. ఏంట్రా సీనియర్ కి ఏంట్రా నువ్వేంద్రా? ఏంట్రా డాన్స్ గాడి ఎవర్రా మీరు? దొంగ పోలీస్ ఆడుతున్నాం అంకుల్. అరే మీ ఇళ్ళలో మీరు ఆడుకోండి, అర్థమైంది. అర్ధరాత్రి ఇప్పుడు మేము పడుకుంటుంటే ఏంట్రా? నీ వల్ల అనవసరంగా దొరికిపోయేటట్టు. సరే కానీ సరే దొరకొద్దు, అర్థమైందా? నానా నిద్ర రావట్లేదు నానా. నట హాస్య చక్రవర్తి అలా విగ్రహం ఉంది, నేను తల పట్టుకుంటా, నువ్వు కాళ్ళు పట్టుకో, అర్థమైందా? అరే నేను తల పెట్టుకుంటా, నువ్వే కాళ్ళు పట్టుకో. ఎందుకురా? నీ కాళ్ళు పట్టుకుని అలవాటు ఉంది కదరా. ఎక్కువ మాట్లాడుతున్నావు. నువ్వు ఎక్కువ మళ్ళీ వచ్చారా మీరు? ఏంట్రా ఏం చేస్తున్నారు మీరు? అంటే మేము రన్నింగ్ పోటీ ఆడుతున్నాం అంకుల్. ఎట్లా ఆడుతున్నారు నాకు క్లారిటీ కావాలి. యాక్చువల్ గా ఇలా కూర్చున్నాం అంకుల్. నువ్వు కూడా కూర్చోరా? నేను కూర్చోను. ఎందుకు? నేను ఉంగబెట్ట కదా, ఎందుకు కూర్చుండదు? 1 2 3 లెక్క పెడతారు. మనం కాలుస్తే నేను కాలుస్తా. 2 3 స్టార్ట్. ఎలా వాళ్ళకి బతికిపోయాను గానీ లేకపోతే చాలా కష్టమయ్యేదిరా. రే మీరు దొంగలని నాకు తెలిసిపోయిందిరా. మమ్మల్ని ఏం చేయొద్దు సార్. రే ఆ కత్తిటి మీరు దొంగతనం చేయకపోతే ఎలా రా? నా స్కూల్ బ్యాగ్ తీసుకెళ్ళండి రా. నేను మోయలేక వస్తున్నాను ఇక్కడ. రే నా పెన్సిల్ తీసుకెళ్ళి, ఎరేజర్ తీసుకెళ్ళు, నా పేరు తీసుకెళ్ళు, అన్ని తీసుకెళ్ళిపో. బాబు ఇవన్నీ వద్దు బాబు, మనం బుద్ధిగా చదువుకోవాలి బాబు. రే నేను స్కూల్కి వెళ్ళకపోతే వీరు బాధపడుతున్నారేంట్రా? వాళ్ళగా నువ్వు అవకూడదని. ఒక్క నిమిషమే బాబు. ఏంటి? నువ్వు స్కూల్కి వెళ్ళే లారీ ఎప్పుడు వస్తుంది? నీకు దేనికి? ఎంత బరువు దాంట్లో వేసుకొని ఎలా వెళ్తావని. డబ్బులు నగలు అన్ని అన్ని ఇక్కడ ఉన్నారా? అన్ని కొట్టేద్దాం. అరే ఈ నోట్ల మీద గాంధీ తాత బొమ్మ ఉంటే అది నాది, లేకపోతే అది నీది. ఓకే ఓకే. అరే చూసావారా, అన్నిటి మీద గాంధీ తాత బొమ్మ దానిపైన ఉందిరా. నీ దురదృష్టం రా. ఇప్పుడు బంగారం ఏం చేద్దామంటే వెలుగులో పెడదాము. ఇది మెరుస్తా నాకు, మెరవకపోతే నీకు. ఓకే ఓకే ఓకే. అయ్యా చిగల్ చిగల్ ముందు మెరుస్తుందిరా. అయితే నాదే నాదే నాదే. ఈ వెండి నాణాలు ఏం చేద్దాంరా? నేను చెప్తారా అయ్యాడియా. ఎన్ని నాణాలు తీసుకొని ఇలా కింద పడద్దు. సౌండ్ వచ్చినాకు నీకు, సౌండ్ రాకపోతే నాకు. ఓకే ఓకే ఓకే. నగలరా బంగారం, డబ్బు, నా సామాన్లు. ఏమైంది? వాడెవడో మీ ఇంట్లోకి దొంగ పడ్డాడు సార్. మా ఇంట్లోనా? వాడిని కొట్టి తరిమేశారు సార్. ఇట్లా వెళ్ళారు సార్. అటే పడా? ఒరేయ్ అన్ని వదిలి పెట్టకండి, మొత్తం తీసుకెళ్ళారు కదా. మొత్తం తీసుకెళ్తాను. తీసుకోండి తీసుకోండి. బాబు మీ ఇంట్లో చపాతీ కర్ర ఉందా? దేనికి? రోజు కొంచెం ఇలా అనుకుంటే తగ్గిపోతుంది. మొత్తం తిరిగాను రా, ఒక దొంగ కనపడలేదు. ఓని ఎడినానా బాలే దొంగలు వచ్చిన దొంగరా? ఓహో అంతా ప్లాన్ వేసింది నువ్వా? నీ ఎగ్జామ్ ఏది, నీ హాల్ టికెట్లు ఏవి, నీ ప్యాడ్లు ఏవి తీసి స్కూల్ కి పంపించాల్సిందే. వాళ్ళు మొత్తం దొంగలు ఇచ్చేసాను నాన్న. నేను మంచి చదువుకొని 100.100 తెచ్చుకుందాం అనుకున్నా నాన్న. అయ్యో మోసం చేసేసాను నాన్న.
శాంతి డ్రెస్ ఏంటి ఇదంతా ఇట్లా కుట్టించావు? ఇది వ్యాక్సిన్ కోసం కొత్తగా డిజైన్ చేసుకున్న బ్లౌజ్ అండి. ఫస్ట్ డోసు, ఇది సెకండ్ డోసు. మళ్ళీ బూస్టర్ షాట్ ఎక్కడ? అవును నాకు తెలియకడుతాను. నీకు నేను మేనేజర్ పోస్ట్ ఇచ్చా కదా, నువ్వెందుకు పిఏ పోస్ట్ గా తీసుకున్నావు? పిఏ అంటే ఎవరు? పర్సనల్ సెక్రటరీ. మరి అందులో పర్సనల్ ఉంది కదా, అందుకే నేను జాయిన్ అయ్యాను. ఆఫీస్ లో ఎవరున్నారు? ఇంకా రోహిణి ఉంది కదా, వస్తూనే ఉంది. టైం ఎంత అయింది? 10 10 ఓకే. పదే ఆఫీస్ కి ఎందుకు లేట్ గా వస్తున్నావు? బస్సు లేట్ అయింది సార్. నువ్వు కార్ లో కదా వచ్చేది? కారు ముందు బస్సు ఉంది సార్. మరి ఆ కారు కింద నుంచో మీద నుంచో రాదు కదా సార్. ఆ బస్సు తీయాలి సార్. చేతిలో ఫోన్ ఏంటి? ఇది ₹1,00,000 సార్. ఏంటి దాని స్పెషాలిటీ? దీంతో గంటలు మాట్లాడుకొస్తారు, ₹1 కూడా కట్టకుండా. ఎట్లాగా? ఫోన్ తో మాట్లాడుకొస్తారు. ఇలా హే ఫోన్ ఎలా ఉందో ఏ కాదు. మీరు ఇలా కొడుతున్నారు కానీ మీకోసం వాచ్ తీసుకొచ్చాను సార్. ఏది పెట్టు. ఇదిగోండి. ముళ్ళు లేవేంటి దీనికి? గుచ్చుకుంటాయని తీసాను సార్. ఆఫీస్ టైం అయిపోయింది సార్. మా ఆయన వెంటనే ఇంటికి వచ్చేమన్నాడు సార్. వెళ్ళిపో. మీకు లీవ్ ఇచ్చాను, వెళ్ళిపోండి. ఆఫీస్ టైం అయిపోయింది, వెళ్ళిపోవచ్చా సార్? గో. మా ఆఫీస్ టైం అయిపోయింది మేడం. ఇంట్లో మా ఆవిడ వెయిటింగ్ చేస్తుంటది నా కోసం. ఏమేవ్? ఇప్పుడు 70 mm రాడ్. ఆఫీస్ ఎన్ని గంటలకు అయింది? 2కి అయ్యింది. నాకు ఇంట్లో పెళ్ళం ఒక్కతే ఉంటది, ఆఫీస్ అవగానే టైంకి రావాలి అని బుద్ధి లేదరా నీకు? బుడంకాయమా కూడా. ఇప్పుడు నేను చెప్తున్నా, ఏదైనా కారణం ఉంటే కొట్టు. ఇష్టం ఉన్న కారణాలు చెప్పి కొట్ట మాకు. ఓ మై గాడ్, కారణం ఉండాలి కదా. వెళ్ళి టీ పట్టరారా. ఆగరా, టీ పట్టరమ్మన్నాను. అది మసాలా టీయా, గ్రీన్ టీయా, పింక్ టీయా అని అడగాలి కదా. ఏంటి తీసుకురాను? పింక్ టీ తీసుకురా. ప్రపంచంలో పింక్ టీ ఆడని ఉంటదా? ఎట్లరా? ఇదిగో చూడు, పింక్ అయింది. ఇప్పుడు వెళ్ళి టీ తీసుకురా. అమ్మని టీలో ఈగ సచ్చిందేంట్రా? దానికి ఈత రాదేమో. అమ్మో, ట్యూబ్ అయ్యాల్సిందో ఈదుకునేది. లేకపోతే ఇలా నొక్కితే బతికేదేమో కదా. గట్ట నొక్కితేనే చచ్చిపోయింది. అంటే చచ్చిన ఈగని టీలో వేసి దాన్ని చంపుదాం అనుకున్నావా? పడమన్నాను కానీ ఇప్పుడు ఈ టైంలో పడమన్నానా? శాంతి, ఈ టైంలో నువ్వు ఎందుకు ఇంటికి వచ్చావు? ఇంపార్టెంట్ ఫైల్ మీద సంతకం పెట్టించుకుందాం ఇంటికి వచ్చాను. మీరేమంటే ఇక్కడ ఇలాగా పట్టుకో, ఇంకా గట్టిగా పట్టుకొని దాంతో. అప్పుడే అర్థమైందిరా, పర్సనల్ సెక్రటరీని పర్సనల్ లైఫ్ కూడా రమ్మన్నావా? ఆపుతావా? ఒక భర్తను పట్టుకుని అలా కొట్టడానికి సిగ్గుందా? అసలు ఏమనుకుంటావు? అతను ఒక రంగురాయి లాంటోడు. ఒక్క 2 రోజులు చేతిలో పెట్టు, దాన్ని సానబెట్టి నీ చేతిలో పెడతాను. వజ్రం లాగా. చూసావరా, అది సానబెట్టి వజ్రాలు చేస్తానంటుందంటే మీ ఇద్దరి మధ్య విషయం ఎంత నానబెట్టారా మీరు? అర్జెంట్ పంపించు. నువ్వు వెళ్ళిపో శాంతి. అమ్మో, ఆఫీస్ టైం అయిందండి. పొద్దున ఆఫీస్. ఇప్పుడు సరే లేట్ అయింది. ఇంట్లో పనంతా ఒక్కదాన్ని చేసుకున్నా. పనంతా ఒక్కదాన్ని చేపిచ్చేసరికి లేట్ అయిపోయింది. బట్టలు ఉతికావా? లేదు సార్. అన్నం వండావా? తిన్నాను సార్. టీ పెట్టావా? లేదు సార్, పెట్టాడు. ఏం పెట్టండి? ఏంటిది? సున్నా సార్. సున్నా ఎందుకు రాసావు? దానికి విలువ లేదు కదా సార్, మీకు తోడుగా ఉంటుందని. సార్ ఆకలేస్తుంది, ఇంటికి వెళ్ళినా సార్. వెళ్ళిపో. థ్యాంక్ యూ సార్. శాంతి, పర్సనల్ ప్రాబ్లం ఒకటి చెప్తాను. రేపు మళ్ళీ నేను ఆఫీస్ కి తిరిగి రాకపోతే సెలవు ఇవ్వకు. ఆఫీస్ పనులు యథావిధిగా అలానే కొనసాగాలి నాన్న. కాదు బాస్, జాగ్రత్తగా ఉండండి. నీ ప్రేమ నన్ను బతికిస్తుంది శాంతి. నేను ఎంత మందిని బ్రతికిస్తున్నాను మీకేం తెలుసు? ఏవే బట్టలు ఉతకలేదు తెలీదా? సబ్బేంట్రా అరిగిపోతుంది? బాగా రుద్దితే అరిగిపోద్ది కదండి. అరిగితే అరిగింది, నురగొస్తుంది ఏంట్రా? మరి సబ్బేసి రుద్దితే నురగొస్తుంది కదండి. నిన్ను రుద్దితే రావట్లేదే. నాకు తెలియనట్టు సబ్బు రుద్దితే నురగొస్తుంది నాకు
ఇంకోసారి 6 తర్వాత నన్ను డిస్టర్బ్ చేసావో ఆఫీస్లోనే వేసేస్తా. ఈ నరక నేను తట్టుకోలేను మేడం. దీనికి డైరెక్ట్ అది ఇచ్చేసి వేసేస్తా. బాస్ బాస్ ఏంట్రా? రేపు నాకు నిశ్చితార్థం అయింది, పెళ్లి ఎల్లుండి బాస్. నాకు సెలవు కావాలి బాస్. ఇస్తాను. ఏంటి బాగా ఆయుసంగా ఉన్నావా? అవును బాస్. ఓకే, నీకు మంచి నీళ్ళు ఇస్తానులే. 2 గ్లాసులు తాగుతున్నావేంటి? నా దాహం గురించి మీకేం తెలుసండి? నువ్వు తాగేవేంటి? అందులో వీడిని చంపడానికి విషయం కలిపాను. అంటే ఒక బాటిల్లోనే నన్ను చంపడానికి విషయం కలిపావా నువ్వు? విషయం కోసం నేను వస్తే విషం కలిపి నన్ను చంపుతారా? నన్ను నమ్ముకొని ఎంత మంది ఉన్నారా? మన ప్రేమ ఇలా విషయంలో కలిపిపోతుంది అనుకోలేదు సార్. ఒకసారి చెప్పు. నా టైం స్టార్ట్ అవడానికి గంట ఉంది, లోపలికి పదండి. శంకర్ దాదా MBBS. రాకేష్ చిల్డ్రన్స్ హాస్పిటల్. ఎవడ్రా రాకేష్ చిల్లర హాస్పిటల్ అని రాసింది? మీరు చిల్లర తప్పించారు, ఆడంతకి అంత చిల్లరగా రాసేలేడు. ఈ బోర్డు రాసిన తీసుకురా, చెప్పుతో కొడతాను. కొట్టండి సార్. మా పిల్లకి హాస్పిటల్కి తీసుకెళ్ళాలి సార్, అందుకే కొంచెం డబ్బులు కక్కుర్తి పడ్డా. మరి నా హాస్పిటల్ తీసుకురావచ్చు కదరా? అదంటే నాకు ప్రాణం సార్, నేను లేకుండా బతకలేదు. అంటే నా హాస్పిటల్ తీసుకొస్తే ఏమన్నా ఇద్దనా? ఇమీడియట్ గా మీనా గారి దగ్గరికి వెళ్ళి నేను ఇచ్చిన టాబ్లెట్ టానిక్ ఆమెకి ఇచ్చేసారు. అసలు జ్వరం అంట. అదే మీరు చిల్డ్రన్ స్పెషలిస్ట్ కదా, మీనా గారు మీకు ఫోన్ చేయడం ఏంటి? ఆమె ఎంత ఎదిగినా నా కళ్ళకి ఇంకా పసిపాపలనే కనపడదు. డాక్టర్ అన్సయ్య గారి ఫోన్. ఏంటంట? ఆ పిల్లల్ని తీసుకుని హాస్పిటల్కి వస్తున్నారంట, మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళొద్దాను. చెప్పవయ్యా, 18 దాటే పిల్లలు యూత్ అంటారని. సరే గారు, అక్క పిల్లలేరి? చిల్డ్రన్స్ హాస్పిటల్ అన్నావు కదా, నేనే వచ్చాను. అవునా? నువ్వు పిల్లలే అనుకుంటున్నావు, ఇంకా బావ పిచ్చోడు కాకపోతే నువ్వు. ఆయన నీ హైట్ అంతే ఉందని చెప్పి నా పిల్లల్ని పెద్దగా అయ్యారనుకుంటే ఎలా రా? నైస్ డ్రెస్. ఎలా రా? నైస్ డ్రెస్. థ్యాంక్ యూ. నైట్ డ్రెస్ అని చెప్పది. నైట్ డ్రెస్ అని చెప్పాడట. అవును, ఆ 8వ నెంబర్ బెడ్ మీద ఉన్న పేషెంట్ కి సిలైన్ పెట్టమన్నా పెట్టావా? ఆడ ఉప్పుగా ఉంది వద్దంటున్నాడు. నీ దొంపదగా నేను పెట్టమంది నోట్లో కాదురా, నరాలకిరా. మన హాస్పిటల్ బి కాంప్లెక్స్ లేదన్నాను, తెప్పించావా? ఆ బి కాంప్లెక్స్ ఏంటో కానీ ఊరంతా నెత్తికి ఆ బి కాంప్లెక్స్ మాత్రం దొరకలేదు. ఆఖరికి సుల్లభ్ కాంప్లెక్స్ కూడా దొరికింది. ఆ లొకేషన్ ఏదో షేర్ చేయండి, వెళ్ళి తీసుకు. ఎలాంటి వాళ్ళు ఉన్నారు హాస్పిటల్లో? దాని తోలను పెట్టుకొని స్కిట్ చేస్తున్నాను మాస్టర్, నేనేం చేయమంటారు? ఏమైందనా? ఇక్కడ పుట్టుకుంటే నొప్పి వస్తుంది, ఇక్కడ పుట్టుకుంటే నొప్పి వస్తుంది. నన్ను బతికించండి, నన్ను నమ్ముకొని నలుగురు ఉన్నారు డాక్టర్. రాకింగ్ రాకేష్ టీమ్ లో ఇప్పుడిప్పుడే టీమ్ లీడర్ అయ్యే అవకాశాలు మళ్ళీ వస్తున్నాయి డాక్టర్. ప్లీజ్ డాక్టర్. మొత్తం బాడీ స్కాన్ చేయాలి, ఈసీజీ తీయించండి, ఎమ్మెల్యే తీయించండి, ఎంపీ తీపించండి, ఎమ్మెల్సీ తీపించండి, సర్పంచ్ కూడా. ముఖ్యంగా సిటీ స్కాన్ తీయించండి. మీరు సిటీలోకి వెళ్ళడానికి ఇబ్బంది అయితే విలేజ్ లో కూడా తీయించండి. విలేజ్ స్కాన్ తీపించారు. అవుట్ ఆఫ్ కంట్రీ కూడా తీయించండి. ఓకే రెడీ, మీకోసం. డాక్టర్ ని బతుకుతాను డాక్టర్. బతుకుతావు. అసలు నలుగురు డాక్టర్. డాక్టర్ రిపోర్ట్స్ వచ్చినాయి. రిపోర్ట్స్ వచ్చేసాయా? నీకు ఏ ప్రాబ్లం లేదు. ఏ ప్రాబ్లం లేదా? మొత్తం చూసుకో, తెల్లటి వైట్ పేపర్. బాలాజీ జిరాక్స్ సెంటర్. బాలాజీ జిరాక్స్ సెంటర్ ఏంట్రా? అంటే అవన్నీ తీయించిన టైం వేస్ట్ అని పాత రిపోర్ట్లు జిరాక్స్ తీయించాను. అంటే ఎక్కడ ముట్టుకుంటే అక్కడ నీకు నొప్పి వస్తుంది. అవును. కూల్ వస్తుందా? రావట్లే. వస్తుందా? రావట్లే. నువ్వు టచ్ చెయ్యి. ఏది అబ్బా, చెయ్యి తగిందిరా, ముందు చెయ్యి చూసుకో. చెయ్యి తగింది, దాన్ని అక్కడ పెట్టుకొని ఇక్కడ పెట్టుకొని ఇక్కడ 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 నొప్పి అంటావురా? నేను డాక్టర్ అనుకుంటున్నావా? నెక్స్ట్ పేషెంట్ ఎవరో బిలు. గుద్దు గుద్దు సస్తా. ఏంటన్నా ప్రాబ్లం ఏంటి? కడుపు తరుక్కుపోతుంది డాక్టర్.
తరుక్కుపోతే నీ కడుపు ఇంతుందంటే తరుక్కుపోకపోతే ఇంకెంతుంటుందా? డాక్టర్ కడుపు తించుకుంటే కాలు మీద పడుతుంది డాక్టర్. చించుకోకపోయినా పడుతూనే ఉందిరా. ఆకలి వేయట్లేదు డాక్టర్. వెరీ గుడ్. ఎప్పుడు? తిన్న వెంటనే. దాహం వేయట్లేదు డాక్టర్. ఎప్పుడు? తాగిన వెంటనే. ప్రాబ్లమ్స్ అంటే ఇలాంటివి కాదయ్యా, చాలా బలమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉండాలి. డాక్టర్ మా అమ్మకు ఒక టాబ్లెట్ ఇవ్వండి డాక్టర్. మీ అమ్మకి ఎందుకు స్కూల్కి వెళ్ళి మన గొడవ పెడుతుందా? కాదు డాక్టర్, షూటింగ్ వెళ్ళి మన గొడవ పెడుతుంది. పాపం బద్నాం చేస్తున్నాడు వీళ్ళు. ఎందుకురా ఇదంతా? పట్టు చీర అది నా ప్రాణానికి వచ్చింది డాక్టర్. పట్టు చీర నా ప్రాణానికి వచ్చింది. ఏమి కవర్. నెక్స్ట్ పేషెంట్ బిలు అర్జెంట్ గా. నెక్స్ట్ పేషెంట్ మళ్ళీ వచ్చాడు. నడు పట్టుకుంది డాక్టర్. ఎప్పటి నుంచి? 3 రోజులు నుండి డాక్టర్. 3 రోజుల నుంచి నడుము పట్టుకుందా? ఆ నలుగురికి నేనే కొన్ని టెస్టులు చేయాలి నీకు. ఈసీజీ రాయండి డాక్టర్. ఎమ్మెల్యే రాయండి. కార్పొరేటర్ కూడా రాస్తారా? కార్పొరేటర్ తర్వాత సర్పంచ్ ఓటక్కున్నాడు పేరు కూడా రాయండి. ఏమయ్యా? నాకు అర్థమైంది. ఆడ మళ్ళీ బాలాజీ సిరాక్స్ సెంటర్ నుండి కంగారు పడకు, నేను నిన్ను టెస్ట్ చేస్తా. జస్ట్ ఇప్పుడు టెస్ట్ చేస్తాను, నువ్వు కంగారు పడదు. ఓకేనా? రెడీ రెడీ. ఏం కాదు దగ్గర చక్కుకుండి ప్యాంటుకి ఎవరా పెట్టుకోమంది దరిద్రుడా. ఇలాంటి కారణాలు కాదు, ఇంకేదైనా కారణాలు ఉంటే చెప్పు, బలమైనవి. అర్థమైందా? అర్జెంట్ గా నేను 6 ఫీట్ అయిపోవాలి సార్. ఇలాంటి వరకు నేను చేస్తా. ఓకే సార్. నేను ఇచ్చిన దానికి 1 నిమిషం. నాకు అర్థమైంది. మళ్ళీ జిరాక్స్ సెంటర్ నేను తీసుకెళ్తా. నెక్స్ట్ పేషెంట్. ఏంటమ్మా ఏమైంది? మా చెల్లి తాళం చేయి మింగింది సార్. ఎప్పుడు? 2 months బ్యాక్. మరి ఇప్పుడు వచ్చారండి? ట్యూబుల్కి తాళం చేయి ఉండేది సార్, అది వాడుతుంటే నిన్ననే పోయింది, అందుకే మీ దగ్గరకు వచ్చాను. తాళం చేయి తీయండి సార్. ట్రీట్ చేస్తున్నా కదా. నాన్న నీ ప్రాబ్లం ఏంట్రా? ఈ మధ్య నేను ప్రొమోలు పడట్లేదు. ప్రోమోలు పడట్లేదంట. ప్రోమోలో పడట్లేదా? నేను ఎడిటర్ని కాదమ్మా, డాక్టర్ని. తాళం చేయి మింగిది కదా, అద్భుతమైనటువంటి ట్రీట్మెంట్ ఉంది. కుర్చీ ఇటై చెప్తాను. ఇప్పుడు ఈ అయస్కంతం వేస్తాను, లోపల ఉన్న తాళం ఈ అయస్కంతం అనుకుని బయటకు వచ్చేది. నువ్వు వేసేరా. వచ్చేసాను లాగేసాను వచ్చేసింది. అమ్మ వాచ్ మింగా ఓకే, బ్యాటరీ ఎందుకు మింగింది? పాపం పిచ్చిది సార్, వాచ్ పని చేస్తుందో లేదో అని బ్యాటరీలు కూడా మింగింది సార్. టీవీ రిమోట్ ఎందుకు మింగావు తల్లి నువ్వు? టీవీ రిమోట్ నువ్వు మింగావా? రాత్రి ఛానల్ అదంతా అవే మారిపోతుంటే ఏంటో అనుకున్నా, నువ్వు బొర్లుతున్నావా? అర్థమైందిలే. అవును, నాకు అర్థం కాదు. చిల్డ్రన్స్ హాస్పిటల్ కి మీ తల్లిదండ్రులతో రావాలి కదా, మీ ఇద్దరే వచ్చారేంటి? అంటే మా నాన్నమ్మ మంచాన పడింది సార్. అయ్యో ఏమైంది? డాక్టర్ వచ్చి ఈమె పల్స్ పడిపోయింది అన్నారు. ఎక్కడ పల్స్ పడిపోయిందో అని ఇల్లంతా వెతుకుతున్నారు సార్, ఇల్లంతా వెతుకుతున్నారు. ఆటోనే కదా? డొక్కాటో. ఈ జన్మకు మారనుకుంటా మీరు, నాకు తెలిసి. ఎలా ఈ చైర్ తీసుకొని వెళ్ళొచ్చు. చేయరా? ఎందుకు? మా నాన్నమ్మకి ఆక్సిజన్ అందట్లేదు అన్నారు సార్, ఈ స్టూల్ వేసి ఎక్కిపిస్తే అన్నారు. నెక్స్ట్ పేషెంట్. అరే బలవంత్ మూమెంట్ అది. డాక్టర్ ఏంటి? మర్చిపోయాను డాక్టర్. మర్చిపోయాను. ఎవరా నువ్వు? 10 చేస్తానా డాక్టర్? ఓరి ఆడిడు. ఒరే నరేషు. డాక్టర్ నువ్వు నరేషు? అవును డాక్టర్. ఇలా అయిపోయావేంట్రా? మీరు ఇచ్చిన టానిక్ వల్ల ఎంత ఉండాల్సిన ఇంత అయిపోయా డాక్టర్. ఏం చేయమంటావురా నన్ను? నాకు ఇప్పుడు ఏం అర్థం కావట్లేదు. అందరికి నేను పొడుస్తానైతే మీరు నన్ను పొడుస్తారా డాక్టర్? వెన్నుపోటు అంటే ఇప్పుడు నేనేం చేయలేనయ్యా. నువ్వు వెళ్ళేసి తర్వాత రాపో. కుదరదు డాక్టర్, నన్ను నార్మల్ గా చేయండి డాక్టర్. నా వల్ల కాదు, నువ్వు దేనికి? నన్ను నార్మల్ గా చేయండి డాక్టర్. నా వల్ల కాదు. ఇప్పుడు నిన్ను పొడుస్తా చూడండి డాక్టర్. మీరు మనమని పడేటట్టున్నారు, పరిగెత్తరు. సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ అందరూ కూర్చోండి.
మూసుకొని కూర్చోండి. మరి 50 మంది ప్రజలకు మా విజ్ఞప్తి, మరి వేసవకాలంలో మిమ్మల్ని అందరిని ఆనందపరచడానికి అనసూయ నాటక మండలి సమర్పించు గొప్ప నాటకం ప్రదర్శించబడును. వచ్చేస్తున్నారు. నా పేరు నటకిరీటి కోటేశ్వరరావు. ఒకే నాటకాన్ని 10,000 సార్లు ప్రదర్శించాను. అప్పుడు కానీ అర్థం కాలేదనుకుంటా జనాలకి అది నాటకం అని. నట శిరోమణి, నా పరువు తీయరాదు, అర్థమైందా? నా పేరు నటభూషణ్. 2000 పైగా నాటకాలు వేసి ఎన్నో డైలాగులు ఆరితేరిగా చెప్పాం. ఏమొచ్చివి చాతిని పువ్వుల సూతులకు నీలో అర్హత లేదందువా. ఏమొచ్చివి హైట్ పెరగమంటిని. చెట్టు మారినా కానీ దీనికి నా మీద ఉన్న గ్రిప్ మాత్రం మారదు. నేను నట శిరోమణి శారద. నట దీవెన. నమస్కారం. అయినా నువ్వేంటిక్కడ? నువ్వు వస్తున్నావని తెలిస్తే నేను వచ్చేదాన్నే కాదు. నువ్వు కూడా వస్తున్నావని తెలిస్తే నేను వచ్చేదాన్నే కాదు. పోవే కొంగ మొహం దానా, పోవే పన్ని అందగట్టి నేను మణికొండ మర్రి చెట్టు మహారాణి నేను. బోడుపల్ సెంటర్ లో బాదుషా నేను. బోడుపల్ సెంటర్ లో బాదుషా. మాకు విడిదిల్లు ఎక్కడ ఏర్పాటు చేశారు? విడిదింటిలో దీన్ని నన్ను ఒక్క దగ్గర ఉంచావనుకో మొహం చిత్తడైపోయింది. తెలుసా నాకు నటి శిరోమణి అని బిరుదొచ్చింది. ఎంత కొన్నావు? నీకు నాటకం అంటే ఎందుకురా అంత పిచ్చి? నాటకాన్ని నమ్ముకుంటే ఇది ఇక్కడ ఉంటుంది, లేకపోతే ఇక్కడ ఉంటుంది. విడుదల అలాంటివి ఏమి లేవు. నాటకం ఇప్పుడే మెట్ట మధ్యాహ్నం నాటకం ఏంటా? కమిటీ వాళ్ళు ఇచ్చి బడ్జెట్ కి నైట్ లైట్లు కాదు కదా, టార్చ్ లైట్లు కూడా రావు. అంటే ఇప్పటికిప్పుడు నాటకం వేయడం మా వల్ల కాదు, మేము కుదరదయ్యా. ఎంత అనవసరం అండి, కావాలంటే ప్రెసిడెంట్ గారితో మాట్లాడుకోండి. ఎరా బాబే, మనిషి అన్నాక కూసంత కళాపోషణ ఉండాలిరా. ఇప్పుడు మనుషుల గురించి నువ్వెందుకు మాట్లాడుతున్నావు? కానీ ఎండలో మేము నాటకం వేయలేమండి. ఎండ అయితే ఏమవుద్ది? నీకు అవ్వడానికి ఏమీ లేదు, మాకుంది అందం. ఏమండి మా ప్రెసిడెంట్ చూడటం ఎదవలా, అది మళ్ళీ ఎదవలా, దైత్రి పెదవలా ఉన్నా ఈయన ప్రెసిడెంట్ పంపించేసి. ఒరే బాబే, నువ్వు కూడా భలే గొప్ప కామెడీ చేస్తున్నావురా. అందుకే 4 టీంలో చేస్తున్నానండి, మీరు ఇంకా ఇక్కడే ఉన్నారు. అసలు మేము చచ్చినా చెయ్యము. మీకు ఏమన్నా అర్థం అవుతుందా? ఏమిటి? ఆ పొట్టిది ఎండాకాలంలో మిట్ట మధ్యాహ్నం ఎండలో నాటకం వేసి వడదెబ్బ బిరుదు పొందుదామని రెడీగా ఉంది. ఈ నాటకంలో నేనే చేస్తున్నాను. ఆ పొడుగుదు లేదు, మిట్ట మధ్యాహ్నం ఎండలో నాటకం వేసి వడదెబ్బ శిరోమణి అని అవార్డు పొందుదామని రెడీగా ఉంది. మరి మీరు చూసుకోండి, మరి మీ ఇష్టం. ఆడవాళ్ళ ఉండి మిట్ట మధ్యాహ్నం ఎండలో నాటక ప్రదర్శన చేస్తా అంటున్నారు, మీరు ఎండకు భయపడతారా? అమూల్ బేబీ, ఎవరిని పట్టుకొని ఏం మాట్లాడుతున్నావు? బోడుప్పల్లో నుండి మా నాన్న బండి మీద పెట్రోల్ ట్యాంక్ మీద కూర్చొని పైన వచ్చే వేడి నుండి కింద వచ్చే వేడి నుండి అన్ని వేడిలు కలుపుకొని వచ్చిందేనా ఈ బాడీకి వేడి. మీరేం భయపడకండి, మీకు ఎండ తగలకుండా నేను కాపలా కాస్తా. ఆ ఎండకి నాకు కావాల్సింది గొడుగు, పుట్టగొడుగు కాదు. ఇక నాటక ప్రదర్శన స్టార్ట్ చేస్తున్నాం. దేవి స్వామి, నాటకాన్ని మొదలెట్టుడి. స్వామి, ఏమి సంతకు వెళ్ళలేదా? మనసంతా మీరుండగా సంతలో మాకు పని ఏమిటి? మనసంతా నువ్వే. అవ్వట్లేదు, నా వల్ల అవ్వట్లేదు. దేవి, వాడెందుకు సంతకి వెళ్ళడం? నేను వెళ్ళొద్దాను. తునీగా ఎందాక పరిగెడతావే. ఎదవ నాటకాలు అయ్యొద్దు, అర్థమైందా? సిగ్గు తెచ్చుకోండిరా. ఎండలో కూడా ఈ పాప చూడు నృత్య ప్రదర్శన ఎలా చేస్తుందో. కాళ్ళు కడుతుంది. ఫ్యాన్ అక్కడుందా? ఓకే, నేను నాటక సిద్ధం. సిద్ధమా? చెప్పాల్సింది ఇక్కడ కదా. ఇక్కడ
ఏమిటి ఆ ఘట్టం? అక్కడ కూర్చొని నేను తపస్సు చేసేదను, నేను ఎవరన్నా డిస్టర్బ్ చేసేదను, వాళ్ళ మీద నేను శిక్ష చేసేదను. అర్థమైందా? అక్కడ 2 గంటల పాటు ఎవరు నన్ను డిస్టర్బ్ చేయకూడదు. నేనుండగా కొడుకుని తపస్సు మీరు చేయటం ఎంతవరకు న్యాయము? మీరు వెళ్ళి విశ్రమించండి, నేను తపస్సు చేస్తే ఎలా కాదు? మీ తపస్సులో నేను కూడా పాలు పంచుకుంటాను. ఇందులో అవసరం లేదు, ఇందులో అవసరం లేదు. వచ్చే పిచ్చి మొహం అందరు ఫ్యాన్ ముందు కూర్చుంటున్నా, నువ్వు ఎల్లు. అమ్మా నాన్న పిలుస్తున్నాడు, ఎల్లు. మా తపస్సును భంగం చేస్తావా నువ్వు? అయిపోయా, నేను ఇప్పుడే శపించేసేదను. చెప్పించండి. కొంచెం నిమ్మకాయ పిండి శపించండి, లస్సీ చేసి కొంచెం ఐసు ముక్కలే చెప్పించండి. ఏమిటి? మీరు ఇక్కడ ఉంటే నన్ను అస్తమానం డిస్టర్బ్ చేస్తున్నారు. నేను హిమాలయాకి వెళ్ళి పూజలు చేసుకున్నదు. తపస్సురా ఎదవా? తపస్సు పూజలు. ఏమండి, నాటక ప్రదర్శన అయిపోయినది, ఎలా ఉంది? భలే చేశారండి ప్రాక్టీస్. సేమ్ ఇలాగే ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు చేసేయండి. ఏమండి, మిట్ట మధ్యాహ్నం ఇప్పుడు ఎండలో కాలు కాలుతుంటే మేము చేసింది ప్రాక్టీసా? ప్రాక్టీసే. కొట్టడిక బండ